రాధ అయితే బ్లూ కలర్ శారీ తీసుకుని ఆ బ్లూ కలర్ శారీ కట్టుకుంటుంది. ఇంతలో శ్యామ్ ఆఫీస్కి రెడీ అవుతాడు. ఇక శ్యామ్కి జ్యూస్ని తీసుకుని వస్తుంది రాధ. ఇక శ్యామ్ అక్కడికి రాగానే ఇదిగోండి సార్ తీసుకోండి అని చెప్పి జ్యూస్ని ఇస్తుంది. ఆ బ్లూ కలర్ శారీని చూసి శ్యామ్ ఒక్కసారిగా షాక్ అయ్యి వెనక్కి తిరిగిపోతాడు. ఏం సార్ ఇదిగోండి జ్యూస్ తీసుకోండి అంటే వద్దు వద్దు ఇక్కడి నుండి వెళ్ళిపో వద్దు వద్దు అంటూ కంగారు పడుతూ భయపడుతూ ఉంటాడు. ఏంటి సార్ ఏమైంది మీకు, ఈ జ్యూస్ తీసుకోండి అని అంటుంది. నా దగ్గర ఉండొద్దు వెళ్ళిపో అంటూ అరుస్తాడు. ఏంటి సార్ ఏమైంది, నన్ను చూస్తే ఏమైనా భయమేస్తుందా మీకు, ఎందుకు అలా మాట్లాడుతున్నారు అని చెప్పి అడుగుతుంది. అయినా సరే శ్యాము వెనక్కి తిరిగే ఉండి ఇక్కడి నుండి వెళ్ళిపో వద్దు వద్దు వెళ్ళిపో అని చెప్పి అరుస్తాడు. ఆ మాటలకు రాధ అయితే శ్యామ్ పైన చెయ్యేసి ఏది సార్ ముందుకు తిరగండి, ఎందుకు మీరు బ్లూ కలర్ చూస్తే భయపడతారు, మీకు మీ గతంకి ఈ బ్లూ కలర్కి ఏదైనా సంబంధం ఉందా చెప్పండి సార్ అని అంటుంది. ఆ మాటలకు శ్యామ్ అయితే ఏం లేదు దయచేసి ఇక్కడ నుండి వెళ్ళిపో అని చెప్పి అంటూ ఉంటాడు. అయినా సరే రాధ అక్కడి నుండి వెళ్ళదు. ఇక శ్యామ్ అయితే అలా మౌనంగా ఉంటాడు. వెళ్ళిపో అని చెప్పి. ఇక రాధ ఇలా అంటుంది, ఏంటి సార్ మీకు ఏమైంది, మీ గతానికి ఈ బ్లూ కలర్కి ఏదో ఉంది, అదేంటో నాకు చెప్పండి, మీ గతంలో ఏం జరిగిందో నాకు చెప్తారా లేదా, చెప్పకపోతే నా మీద ఒట్టే అని చెప్పి శ్యామ్ చెయ్యిని తీసుకొని రాధ తల మీద పెట్టుకొని మీ గతం గురించి చెప్పండి సార్, చెప్పకపోతే నా మీద ఒట్టు, ఇప్పుడు మీరు చెప్పి తీరాల్సిందే అని చెప్పి అంటూ ఉంటుంది. శ్యామ్ అయితే అబ్బా ఇప్పుడు ఏం చెయ్యాలి, రాధ మీద ఒట్టేయించుకుందే, ఇప్పుడు నేనేం చెయ్యాలని చెప్పి కంగారు పడుతూ ఉంటాడు. ఇఫ్ యూ లైక్ దిస్ వీడియో ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.